కానీ ఒక యాసిడ్ విక్టిమ్కి మీరు సర్జరీ చేయాలి, అట్లీస్ట్ కొంతవరకు నార్మల్ తీసుకురావాలంటే ఎగ్జాక్ట్ ఏం చేస్తారు మీరు? ఒక అప్పుడే బాగా పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు, వాట్ యూ డూ ఎగ్జాక్ట్లీ? ఇట్ ఎఫెక్ట్స్ ఓపెనింగ్ ఆఫ్ ద మౌత్, బేసిక్ ఫంక్షన్స్ అనమాట. చర్మం అంటుకుపోతుంది, కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కాలిన చర్మం ఎట్లుంటుందంటే మొత్తం స్ట్రింక్ అయిపోతుంది. లాడంతా ఏమవుతుందంటే కార్నియా ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, కళ్ళు మూసుకోలేరు. సో కార్నియల్ ఒపాసిటీస్ తయారు అవుతాయి అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎక్కడి నుంచో ఒక చోట బ్యాక్ నుంచో ఎక్కడి నుంచో స్కిన్ డ్రాప్ చేసి మీరు ఈ ప్లేస్ లో ఫేస్ లో ఎక్కడైనా మీరు పెట్టినప్పుడు ఆ తీసేసిన ప్లేస్ లో మళ్ళీ స్కిన్ నార్మల్ గా వచ్చేస్తుందా సార్? తీసిన ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ నుంచి తీసి దాని మీద స్ప్లిట్ థిక్నెస్ కవర్ చేస్తాం. అండ్ ప్లస్ ఇక్కడ నుంచి తీసిన స్కిన్ విల్ పుట్ ఇట్ హియర్. ఇతర దేశాల నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం స్కిన్ అనేది. yes, మీరు చెప్పింది చాలా రైట్. ఇట్స్ కాల్డ్ ఏసెల్యులర్ డర్మల్ మ్యాట్రిక్స్. ఆ స్కిన్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువ అబ్జర్వేషన్ పెరిగింది హెల్త్ మీద, బ్యూటీ మీద. దట్ ఈస్ ఫర్ షూర్. వన్స్ నాకు ఇది తెలిసిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కేమ్ టు మీ, అంజలి నా లెఫ్ట్ పార్ట్ ఎక్కువ ఉంది, సిమెట్రిక్ గా లేదు, నా రైట్ పార్ట్ తక్కువ ఉంది కొంచెం. సో ఈ రెండింటిని ఎలా సమానం చేయగలుగుతాం మనం అని. అంటే దిస్ ఇస్ అ వెరీ కామన్ రిక్వెస్ట్ అండి. చాలా మందికి అంటే పుట్టుకతోనే కొద్దిగా ఏసిమెట్రీస్ అందరికీ ఉంటుంది. ఈవెన్ విమెన్ లో కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ బ్రెస్ట్ లెఫ్ట్ బ్రెస్ట్ లో కూడా దేర్ ఇస్ అ డిఫరెన్స్. yes, there's a difference. There's a difference between the right and left breast. There's a difference between the right of the face. లైపోసెక్షన్ చేసినప్పుడు మనిషి పడుకున్నప్పుడు బొజ్జ ఆటోమేటిక్ గానే ఫ్లాట్ గా ఉంటుంది. మీరు చాలా టెక్నికల్ క్వశ్చన్ అడుగుతున్నారు, బట్ ఐ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. పడుకున్నప్పుడు అసలు అసెస్మెంట్ చేయం మేము. తీసేస్తే అంటే రిజల్ట్ కూడా అలా చండాలంగా ఉంటుంది, ఆర్టిస్టిక్గా ఉంటుంది. బికాస్ వీ అండర్స్టాండ్ ద 3-dimensional నేచర్ ఆఫ్ ద బాడీ. చెక్కుతారు మనిషిని, చెక్కాలి. చెక్తేనే దే ఆర్ హ్యాపీ విత్ అస్. మనం చెక్కకపోతే ఇట్ బికమ్స్ లైక్ అ 2-dimensional వర్క్. ఇది ఎవరైనా చేస్తారు. ద డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ అదర్ పీపుల్ ఇస్ we analyze in 3-dimensionality. ఈ స్పెక్ట్స్ నాకు నా ఫేస్ షేప్ కి సూట్ అయిందా లేదా అన్నది మీరు చూపిస్తారు. yes, I can show it to you. Right. ఇప్పుడు మన దగ్గర ముక్కు ఆపరేషన్ కొరకు చాలా కామన్ అండి ఇది. అట్లీస్ట్ 10 to 15 ఆపరేషన్ చేస్తాను పర్ మంత్. దీన్ని ఎక్కడ కట్ చేస్తారు, ఎక్కడ మళ్ళీ దాన్ని జాయిన్ చేస్తారు, ఎలా జరుగుతుంది ఈ పార్ట్ కి సంబంధించి? మేము ఎక్కడి నుంచి వెళ్ళాలి వితౌట్ పోలీసు వాళ్ళు రాకుండా, లోపలికి వెళ్ళాలి, పని చేయాలి, బయటికి రావాలి. మేము అలాగే పని చేస్తాం. మేము ఇటు సైడ్ తగ్గిపోయింది, అటు సైడ్ ఎక్కువైపోయింది. సో అది ప్రపోర్షనేటివ్ లేదు రెండు వైపులా. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో మీరు ఏం చేస్తారు? క్రిసాలిక్స్ అని చెప్పేసి బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్, స్విట్జర్లాండ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. అది తక్కువ ఎంత ఉంది, నార్మల్ కన్నా ఎంత తక్కువ ఉంది, ఒక 15% తక్కువ. దీనికి మనం ఎంత ఫ్యాట్ ఇస్తే అది నిల్చుంటుంది. ఇప్పుడు ఇచ్చిన ఫ్యాట్ ఎక్కువైపోయి ఎక్కువ వాపులో ఉంది, దాన్ని తీసేయగలుగుతామా సార్ మళ్ళీ? ఇప్పుడు దాన్ని కూడా చేయొచ్చు. అంటే దాన్ని వెరీ కేర్ఫుల్ లైపోసెక్షన్ చేయాలన్నమాట. ఆ స్వెల్లింగ్ ఎందుకు ఉంది? ఇస్ ఇట్ లైక్ ఓల్డ్ క్లాట్? ఇస్ ఇట్ ఫైబ్రోసిస్ దేర్? ఏమన్నా అయిండొచ్చు. or is it a seroma? చెప్పలేం కదా సార్. నార్మల్ క్లినిక్స్ లో ఇంత రీసెర్చ్ జరగట్లేదు సార్ చాలా. బట్ నేను చెప్పేది ఏంటంటే ట్రైన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్స్, గెట్ ఫెలోషిప్స్, గెట్ ట్రైన్. అప్పుడు చేయండి మీరు. ఆ పేషెంట్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి పేషెంట్ ఏమనుకుంటున్నారంటే నాకు ఈ ట్రీట్మెంట్ ఫ్రీగా వస్తుంది అని. బట్ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నాకు ఒక పేషెంట్ కావాలి ఎక్స్పెరిమెంట్ చేయడానికి. సో ఆ ట్రైనింగ్ టైంలో వాళ్ళని పిలిచే చేసేద్దామని. ఆ టైంలో జరిగే మిస్టేక్. ట్రైన్ ద ట్రైనర్. ఫ్యూచర్ ట్రైన్ చేయాలి కదా. ఇప్పుడు నాకు స్కిల్స్ ఉన్నాయి. ఎస్, మీకున్నది 10 మందికి చెప్పాలి, 10 మంది చెప్పాలి. అప్పుడే సొసైటీ కొద్దిగా బాగుపడుతుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో నేను ఎట్లా తీసుకుంటానంటే ఐ టేక్ ఇట్ యాజ్ అ ఎథికల్ థింగ్. ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ట్రైన్ చేసేటప్పుడు 3 millimeters లోనే వెళ్ళాలి. ఐ హ్యావ్ టు బీ దేర్ ఫిజికల్లీ. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ట్రైనింగ్. ముక్కు ఎంతో బాగుంది, కళ్ళు బాగున్నాయి, మూతి బాగుంది, చక్కగా ఉంది చూడ్డానికి. అమ్మాయి షీఈస్ జస్ట్ 20 years. అంత బాగుంది కదమ్మా, ఎందుకు ఈ ముక్కు సర్జరీ అంటే లేదు ఆ హీరోయిన్ లా ముక్కు కావాలి నాకు. నో అని చెప్పేయడం అంతే. వీళ్ళని టచ్ చేస్తే లైఫ్ లాంగ్ మీరు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. దట్స్ వై నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి ఏదో మంచి ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా చెడగొట్టుకుంటుంది ఈ సర్జరీస్ అంటే నేను ముట్టుకోను. యాజ్ యూ సెడ్, ఇప్పుడు మన ఫేస్కి సంబంధించి మనం తీసుకుంటే ఫిల్లర్స్, థ్రెడ్స్, బొటాక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఇది కాదు నాకు పర్మనెంట్గా అట్లీస్ట్ ఒక 5-6 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మీరు సజెస్ట్ చేసేది ఏంటి సార్? వీ హ్యావ్ టు డూ అ ఫేస్ లిఫ్ట్. ఓకే, ఫేస్ లిఫ్ట్, నెక్ లిఫ్ట్. దీనికి కూడా మనం నోటిసబుల్ స్కార్స్ ఇవ్వచ్చు అనమాట. అది ఎక్కడ, మన చెవు ముందు. సో ఈ స్మాష్ లేయర్ని మనం డిసెక్ట్ చేసుకుంటూ దాన్ని లాగిస్తాం, లాగి పైకి కుట్టేస్తాం.